హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ యాదవ్ ఫ్రమ్ ఎస్ఎస్ ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకున్న తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, చూసి అలాగే వదిలేయకుండా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఇంకా మనకు ఎన్ని రోజుల సమయం ఉంది పరీక్షకి, మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే, ఫస్ట్ మనకు సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని రోజుల టైం ఉంది అనేది దానిపైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. దాంతో మనం ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా మనం చదివినట్లయితే ఖచ్చితంగా మనం మార్కులు అనేది ఎక్కువగా తెచ్చుకోవచ్చు. అట్లనే మీరు ఎప్పుడు కూడా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే ఇంకా టైం ఉంది చదవచ్చు అని కాకుండా, ఉన్న తక్కువ సమయంలోనే మనం రోజుకి ఎంత చదివామన్నది కాదు, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎంతసేపు కూర్చొని చదివామన్నది కాదు, మనం ఏం నేర్చుకున్నాం ఆ చదివిన దాంట్లో, మనం ఎంత అర్థమైంది మనకు అన్నదే మనకు కావాలి. కరెక్ట్ గా పరీక్షల సమయానికి వారం రోజుల ముందర కూర్చుంటే మనకి ఏం అర్థం కాదు. కొంతమంది అనుకుంటుంటారు, పరీక్షలు ఇంకా వారం రోజులు ఉన్నాయి కదా, పరీక్ష రేపనంగా కూర్చొని రాత్రి పగళ్ళు కూర్చొని చదువుతాను. అలా చదివితే ఎప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, పరీక్ష రేపంటే ఈరోజు పరీక్ష కంటే ఒక రోజు ముందు ఏం చదవడం కానీ ఏం చేయదు. కొంతమంది ఉంటుంటారు, పరీక్ష సెంటర్ దగ్గరికి పోయినా అరగంట ముందు కూడా, పరీక్ష కంటే అరగంట ముందు కూడా చదువుకుని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏం గుర్తుండదు, హడావిడిగా చదువుకుంటుంటారు, వాళ్ళ మైండ్ అనేది ఇస్తారు. అందుకే మీకు చివరిలో ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ పరీక్షని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేస్తే చివరికి వెళ్ళేసరికి మనకు చివరిలో ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ పరీక్ష ప్రిపరేషన్ అయితే వస్తాం. కాబట్టి దీనివల్ల ఫస్ట్ ఎగ్జామ్ కి మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఏదైతే వస్తుందో అదే ప్రిపరేషన్ మనకు లాస్ట్ లో వస్తుంది. కాబట్టి అది పరీక్ష సమయం దగ్గరలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంది, అందరూ చదువు, కొంతమంది స్టూడెంట్స్ చాలా మందిని చూసిన నేను, ఎప్పుడు చదవమన్నారు కదా టీచర్లు సార్లు అనేసి ఎక్కువ ఫోకస్ చదువు మీద పెట్టి తిండి తినకుండా గేమ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉంటారు. మనశ్శాంతి, ఒక మనిషికి చదువు ఎంత ముఖ్యమో చదువు కంటే ఎక్కువ మనశ్శాంతి అంటే కొద్దిసేపు నువ్వు ఒక 2-3 గంటలు కూర్చొని చదివినావా, ఒక 10-20 నిమిషాలు అట్లా బయటకు వెళ్ళి రావాలి. అలా వెళ్ళొచ్చినప్పుడే నీకు మనశ్శాంతి అనేది వచ్చి నీ మైండ్ కూడా కరెక్ట్ చదువు మీద ఫోకస్ చేయగలుగుతుంది. నువ్వు చదివింది నీకు గుర్తుండిపోతుంది. అంతేగాని పరీక్ష రేపు అనగానే ఈరోజు నైట్ తెల్లవారిని కూర్చొని చదివితే మనకి ఏం అర్థం కాదు, శూన్యం. నువ్వు పరీక్ష పోతే నిద్ర వస్తుందే తప్ప నీకు ఆన్సర్లు గుర్తురావు. అందుకే ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మనకున్న సమయాన్ని ప్రణాళిక రూపంలో తయారు చేసుకొని, ఎగ్జామ్ వస్తున్నాయని మనం ఎప్పుడు భయపడదు. ఎగ్జామ్ల కోసం చదువుకోవడానికి టైం లేదు కదా అని భయపడాలి. అంతేగాని పరీక్షలు వస్తున్నాయి కదా, మనకి ఈ సబ్జెక్ట్ రాదంటే రాదు చదవాలి అంటే అంతే అవుతాడు అంతేగా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ 10th ఎగ్జామ్ 10/10 వస్తే ఏమొస్తుంది, ఏం రాదు. రాత్రి బాగా కూర్చొని చదువుతారు, ఏమొస్తుంది, జాబ్ వస్తా డైరెక్ట్ 10th ఎగ్జామ్ 10/10 వస్తే ఏం రాదు కదా. జస్ట్ మార్క్ పర్సంటేజ్ మాత్రమే. ఇది ఫ్యూచర్ ఉంది, నెక్స్ట్ ఇంటర్ చదవాలి, ఒక డిగ్రీ బీటెక్లు అలా పై స్థాయిలకు ఎదుగుతూనే ఉండాలి. అందుకే మనం చదివి ఎంత చదువుతున్నాం అనేది కాదు, ఆ చదివిన దాంట్లో నుంచి మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది
మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ కంటే ఒక రోజు ముందు గాని, ఎగ్జామ్ కంటే అరగంట ముందు గాని చదవడం అనేది ఆపేసేసి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రోజు ప్రతి రోజు 8 గంటలు నిద్రించాం. ఎగ్జామ్ రోజు మాత్రం ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోతేనే మనకు మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది. నువ్వేం చదివినావో కూడా నీకు అనేది గుర్తుండిపోతుంది ఎగ్జామ్ లో. అంతేగాని ఈరోజు గంటలు రాత్రి పోవడం, 4 గంటలు ఏది చదవడం, మార్నింగ్ అన్నం తినకుండా ఎగ్జామ్ హాల్ పోవడం అన్నీ ఏదు పని చేసి ఎవరికి నష్టం? నీకే. ఎగ్జామ్ హాల్ పోతే కడుపు నొప్పి లేస్తుంది, హెడ్ఏక్ లేస్తుంది. ఎవరికి అక్కడ వచ్చాను రాయాలి ఎగ్జామ్, నువ్వే రాయాలి. కాబట్టి నువ్వే ఎగ్జామ్ పోయేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ రోజు కంటే ముందు దించెళ్ళి ప్రిపరేషన్ ఆపేసి నీకు తెలిసింది రాసేసి భయపడకుండా చదవమన్నాను కదా అని గంటల తరబడి కూర్చొని చదువుకో. పాటలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో నాకు చిన్న కామెంట్ రూపంలో మీరు నాకు తెలియపరిస్తే, నా వీడియో చూసేవాడిని కొంతమంది వాళ్ళు కూడా వచ్చేవారు వీడియో చూడకుండా కామెంట్లు కూడా చదువుతుంటారు. కొంతమంది కామెంట్ చదివి వీడియోని చూస్తుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది. మీరు చూసి కామెంట్ చేయకపోతే ఈ వీడియోలో ఏం లేదని చూసి వదిలేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా తీసుకొస్తాం. కాబట్టి మా ఛానల్కి సపోర్ట్ చేయండి.